జస్ట్ చిన్నగా వీడియో అన్నది మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. అయితే నేను హెయిర్ కట్ చేసుకున్నప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు. జస్ట్ మా పాప హెయిర్ ఒక్కటే నేను షూట్ చేశాను, కటింగ్ చేసేది. అదైనా క్లారిటీగా చేయలేదు, అంటే టైం లేక. నేను జస్ట్ నార్మల్గానే కట్ చేయించుకున్నాను. అది ఎంత లెంత్ ఉంది, నేను ఎంత కట్ చేశాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టము, కానీ ఎందుకక్క ఇంత షార్ట్ హెయిర్ కట్ చేసావంటే నా హెయిర్ కింద మరీ సన్నగా ఉంది. సన్నగా ఉండడం వల్ల ఒకసారి ట్రిమ్ చేస్తే మంచిగా మళ్ళీ ఈవెన్గా గ్రోత్ అవుతుంది కదా అని కట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతవరకు ఎప్పుడూ ఇంత షార్ట్ హెయిర్ అయితే కట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. నేను ఎప్పుడు కట్ చేయాలన్నా మా అమ్మగారు ఏమైనా అంటారేమో, ఎందుకులే అంటే మా అమ్మకి హెయిర్ చాలా ఇష్టం, అందుకని నేను ఎప్పుడు అంత లెంత్ అయితే కట్ చేయలేదు. ఎప్పుడు కట్ చేసినా 5 ఇంచెస్కి తక్కువే కట్ చేశాను, లేదంటే జస్ట్ చివరిన ట్రిమ్ చేసేదాన్ని అంతే. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత హెయిర్ కట్ చేయడము. ఈ హెయిర్ ఎట్లా ఉన్నదన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఇంత హెయిర్ కట్ చేశాను కదా, నేను ఎంత హెయిర్ కట్ చేశాను అన్నది ఇప్పుడు మెజర్మెంట్ చెప్తాను. నేను అంటే టోటల్గా నా హెయిర్ ఎంత మెజర్మెంట్ ఉంది, అంటే ఎన్ని ఇంచెస్ ఉన్నాయి, ఆ ఇంచెస్లో నేను ఎంత క్వాంటిటీ కట్ చేశాను అన్నది అయితే నేను చూసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు మా అక్క తను తొందరగా వెళ్ళాలన్నదని నేను పాపదొక్కటే మెజర్మెంట్ చేశాను. నా హెయిర్ అయితే నేను మెజర్ చేయలేదు, జస్ట్ నార్మల్గా కట్ చేశాను. కట్ చేసిందే 10 ఇంచెస్ ఉంటుంది. జస్ట్ చాలా సన్నగా ఉండడం వల్ల అది ఎక్కువగా కట్ చేసినట్టు అని కూడా అనిపించట్లేదు. హెయిర్ లీవ్ చేస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చింది, అల్లితే మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇందాక నేను స్టార్టింగ్లో జడ విప్పేటప్పుడు మీరు చూసారు, మా పాపకి జడేసి నేను వేసుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది, అందుకని ఇద్దరిది కట్ చేశాను. మధుదైతే చాలామంది పాప చిన్నగానే ఉంది కదా, ఎందుకు పాపకు అంత హెయిర్, పాప గ్రోత్ అవ్వదు, కట్ చేసేయి అంటే తను చిన్నదే కదా, వయసు పెరుగుతుందిలే, కట్ చేసేయని